వర్తమానం విని మీ గృహాలకు వెళ్ళిదిరి. కానీ బైబిల్లో మనకు ఒక మాట హెచ్చరికగా ఇవ్వబడి ఉంది. ఆ మాట ఏంటంటే, సమయము సద్వినియోగము చేసుకోండి, సమయాన్ని కూడా పోనివ్వకండి. మనము అందంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అందుకు లిప్టిక్ అవసరం లేదు, కలరైన అవసరత లేదు. ఆయన కోరుకునే అందం బాహ్య సౌందర్యము కాదు. బాహ్యంగా అందంగా కనబడటం, ఆ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాశారు. మరి అంతరంగ స్వభావము మనకు అలంకారముగా ఉండాలని 1 పేతురు 3వ అధ్యాయంలో రాశారు. కాబట్టి అంతరంగ అలంకారమే మనకి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అంతరంగమందు మనము ఆయనకి అందంగా కనపడాలి. అంతరంగమందు మనం అందంగా కనపడాలంటే మన తీరు బాగోవాల. ఆ రాజు దగ్గరికి ఎస్తేరు ఎలా వెళ్ళిందండి? బాహ్య సౌందర్యంతో వెళ్ళా, గుణమనే సౌందర్యంతో వెళ్ళి అంగీకరించబడింది. మనం కూడా మన ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సమయాన్ని పోనివ్వకండి, జాగ్రత్తగా పనిచేసుకోండి. రెండవది, ప్రార్థన ఆరాధన సమయాలు వృధా చేయకండి. ఇటు కష్టపడండి, అటు కష్టపడండి, బాగా శ్రమపడండి. మాట తీరు బాగుపెట్టుకోండి. మాటల్లో దోషం కనపడకూడదు, మాటల్లో పాపం కనపడకూడదు. మాటల్లో మనము అనే పదం ఉపయోగించుకోండి, మనము అనే పదాన్ని ఉపయోగించుకోండి. ఒకరికి వచ్చిన కష్టం నాకు కూడా వచ్చిందన్న భావనతో కూడిన మాటలు మనం కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా నడవద్దని మీకు తెలియజేస్తూ, యెషయా గ్రంథము 2వ వచనం, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను 3వ వచనం కింద తీసివేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన లేఖనాల ద్వారా ఈరోజు మాకు మీ వర్తమానం వినిపించమని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము యెషయా గ్రంథాన్ని ప్రారంభించి చాలా వారాలు అవుతుంది. ఇందులో చాలా విశేషాలు ఇప్పటికే ధ్యానిస్తూ వచ్చినాము. మనము నిన్నటి వారంలో కూడా దీని మీదనే మనం మాట్లాడుకోవటం జరిగింది. శూరులు అవసరము, యోధులు అవసరము, సంఘానికి అవసరము, కుటుంబానికి అవసరము అని. కానీ ఇక్కడున్న శూరులు, ఇక్కడున్న యోధులు దేవుని మీద ఆనుకునే వారుగా లేరు. ఎందుకనగా ఉజ్జియా రాజు అనే ఆయన కూడా దేవుని మీద ఆనుకున్నవాడుగా లేడు. కాబట్టి ఉజ్జియా కాలంలో యెషయా ప్రవశిస్తూ వచ్చినాడు. నీలోనున్నటువంటి ఆహారాన్ని తీసివేస్తాను, నీలోనున్నటువంటి శూరులను తీసివేస్తాను, నీలోనున్నటువంటి యోధులను తీసివేస్తాను అని ఆయన చెప్పుతూ వచ్చినాడండి. మనం కొన్ని విషయాలు గత ఆదివారాన్ని నేర్చుకుని వెళ్ళినాము. ఈ వారంలో కూడా మరొకసారి కొన్ని తలంపులు ఈ లైన్లో చూద్దాం. యెషయా 43:17 వచనం చూడండి. యెషయా గ్రంథము 43:17 వచనం. వడిగల జనములలో మార్గము కలగజేయవాడును, రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడునగు యెహోవా. యుద్ధ శూరులను, యోధులను నడిపించేవాడెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నడిపించే ప్రభువు లేకుండా యోధులుంటే వృధా. విశ్వాసులుగానే ఉండి ఆత్మ లేని వారైతే వృధా.
పరిశుద్ధాత్మ లేని వారు కోకొల్లని క్రైస్తవులు ఉన్నారండి. బోళ్ళంతమంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందండి, మీటింగులు పెడితే లక్షల రూపాయలు ఖర్చు చేయగలుగుతారండి. ఆత్మ లేదు. ఆత్మ లేదనడానికి సాక్ష్యం ఏంటంటే వారి ఇళ్లల్లో ఏదైనా జరిగినప్పుడు అన్యుల మాదిరిగానే తాయితులకి వెళ్తున్నారు, నలతాళ్ళకి వెళ్తున్నారు. తీర్థాలు ఏదైనా వచ్చినప్పుడు వాటిలో కూడా పాలిభాగం కలిగి ఉంటున్నారు. క్రియ లేదు. యాకోబు అంటున్నాడు, క్రియలేని విశ్వాసము మృతము అంటున్నాడు. జీవించే విశ్వాసము లేదు. సత్క్రియలతో కలిగిన విశ్వాసం ఉంటే వారు ఆత్మతో ఉన్నవారు. ఆత్మతో ఉన్న శూరులు అవసరం. ఎందుకనగా నడిపించేవాడు తండ్రి అయిన దేవుడు. శూరులనైనాను, యోధులనైనాను, రాజులనైనాను నడిపించేది ఆయన. ఆయన నీలో ఉంటే నీ శూరత్వము సంఘానికి, రాజ్యానికి అవసరం. నీ యోధులు అన్నారు కదండి, బలం. ఈ బలం అవసరం. అప్పుడు దేవుడు లేకుండా, దేవుని ఆత్మ నీలో లేకుండా సంఘములో అలాగే రాజ్యములో ఉపయోగము లేదట. కాబట్టి దేవుని ఆత్మతో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఈరోజు సంఘములో శూరులు ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం నిన్నటి వారాన్ని ఇది చూడలేదు. చూడండి, అపోస్తులు 4వ అధ్యాయం 36వ వచనం చూడండి. త్వరగా వచ్చిన వారు చదవండి. 36 కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక మనుష్యుడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమిని గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇతడు ఎవరు అనంటే శూరుడు, యోధుడు. దేవునికిచ్చుటలో శూరత్వం ఉంది. దేవునికిచ్చుటలో యోధులుగా ఉన్నాడు బర్నబా. సంఘమునకు అవసరం. సంఘములో దేవుని సువార్త పని జరుగుటకు, అనేకులు పేదలు దీవించబడుటకు, రక్షించబడుటకు అవసరం. ఇచ్చేవారు అవసరమా కాదా చెప్పండి? ఇచ్చేవారు అవసరం. యోధుడుగా ఇచ్చాడు. మనం ఇచ్చినట్టుగా ఇవ్వలేదు ఈయన, అంతే కదండి. మనం చేసినట్టుగా చేయలేదు ఈయన. భూములు నమ్మినాడు. అక్కడున్న వారందరూ స్థిరాస్తులను అమ్మిన శూరులు. సంఘములో ఉండాలి. ఉజ్జియా కాలములో అక్కడున్న శూరులను ఎందుకు తీసేస్తానంటే దేవుడు లేని శూరులు. ఆ రాజ్యానికి ఉపయోగం లేదు. ఇదే అధ్యాయములో, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథములో 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే ఎవరు కనపడుతున్నారు? అననీయా. ఇంకెవరు కనపడుతున్నారు? సప్తీరా. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆ యోధుడైన బర్నబాలాగానే, ఆ సూర్యుడైన బర్నబాలాగానే ఏం చేశాడు? వీళ్ళిద్దరూ కూడా పొలం అమ్మి భార్యకు తెలియకుండా కొంత, భర్తకు తెలియకుండా మరికొంత ఈయన, ఇట్లా ఒకరికొకరు కొంత దాచుకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన వెంటనే అననీయ, ఇంతకే నీవు భూమిని అమ్మితేవా అని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానముతో సరిపోను కదండి. అలా ఇవ్వలేదు. కాబట్టి అక్కడ రాయబడిన మాట చూడండి, చక్కని మాట చూడండి. 3వ వచనంలో చూడండి. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాసుకొని. ఎవరిని మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు వీళ్ళిద్దరును? ఈ రోజున సంఘాల్లో అలా ఉండకూడదు సుమా. సంఘాల్లో పరిశుద్ధాత్మను మోసం చేసేవారుగా ఉండకూడదు. శుక్రవారం రాత్రి రండి, ఆత్మ గురించే మాట్లాడుతున్నాం గత చాలా వారాల నుంచి.
ఆత్మను మోసం చేయకూడదు. పరిశుద్ధాత్మ వలన మనం నడిపించబడుతున్నాము. వీళ్ళిద్దరు అననీయ సప్తిర్యాలు కూడా పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు. ఈరోజు చాలామంది నేను చెప్తాను వినండి, చాలామంది ప్రకటన గ్రంథం 3:1 ఉన్నట్లుగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడివే. అలాంటి మృతాలైన సంఘాలు ఉన్నాయి. అందులో కాపర్లు మృతులైన వారే, పెద్దలు మృతులైన వారే, విశ్వాసులు మృతులైన వారే. ఎక్కడ చూసినా మృతత్వమే. పరిశుద్ధాత్మను మోసం చేసేవారే. వారి వలన సంఘానికి ఉపయోగం ఎంత మాత్రమును లేదు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, కొందరిని తీసేస్తున్నాడు. ఉజయ కాలములో సూరులను, యోధులను ఆయన తీసేస్తున్నాడు. సంఘములో యోధుల అవసరం. బర్నబా లాంటి వారు కావాలి, త్యాగం కలిగిన వారు కావాలి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందండి. అపవాది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇక్కడే ప్రేరేపిస్తున్నాడు. ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇదే అక్కడ కూడా ప్రేరేపణ చేస్తున్నాడు. అపవాదికి తెలుసు ఎలాంటి వాడైనా ఎక్కడ కృంగిపోతాడు, ఇక్కడే ఆగిపోతుంది, సేవ ఇక్కడే ఆగిపోతుంది. అందుకనే మనం కూడా కొంతమంది రహస్యంగా అపవాదికి జై అనేవారు ఉన్నారు. ఆ బాబత ఎవరంటే దశమభాగం ఇవ్వనివారు. ఆ బాబత ఎవరంటే చిల్లర లేదా అని అడిగి సగం మార్చుకొచ్చేవారు. ఇదంతా కూడా ఆక్రియలే. కాబట్టి జాగ్రత్త, నువ్వు దేవునికి ఉపయోగకరముగా ఉండాలి. బర్నబాలాగా యోధుడుగా దేవుని సంఘములో ఉండాలి. మరలా అదే పత్రిక యెషయా గ్రంథము 3వ అధ్యాయము 2 చూడండి, ఏమనుంది? న్యాయాధిపతులను ప్రవక్తలను. ప్రతి మాటగా ఆగుతున్నాం. ఎంచేతనగా ప్రతి మాట దగ్గర పాఠం ఉంది. మనము ఎంతకాలమైనా దీని మీద ధ్యానం చేద్దాం. ప్రతి మాట మీద ఒక పాఠం ఉంది. ఇందులో సూరులు యోధులైన తర్వాత మూడో లైన్లు ఎవరికైనా మూడో విధంగా ఎవరు కనపడుతున్నారండి? న్యాయాధిపతుల పుస్తకం ఉంది మనకి. న్యాయాధిపతుల గ్రంథం ఉంది, మంచిది. ఈ న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులైన ప్రవక్తలైన ఎవరికి సంబంధించిన వారుగా ఉండాలి? ఇందాక అనుకున్నాం, సూరులైనా యోధులైన ఎవరికి సంబంధించిన వారై ఉండాలి? దేవునికి సంబంధించిన వారుగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 'న్యాయాధిపతులను మరలా అప్పజెప్పుతాను' అంటున్నాడు. 33వ అధ్యాయము యెషయా గ్రంథం 22వ వచనం అండి. 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి. చాలు. ఎవరు ఉండాలండి మనలో? మన ప్రభువే ఉండాలి. అమ్మ వింటున్నారా? ఓకే. మన ప్రభువే ఉండాలి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంగా మీకు ఒక మాట చెప్పాను. మీరు వంట చేసుకున్నప్పుడు ప్రభువు ఉండాలి. మీరు వ్యాపారం చేస్తే ప్రభువు ఉండాలి. మీరు డ్యూటీ చేస్తే అందులో ప్రభువు ఉండాలి. ప్రభువుకి వంతుండాలి. ప్రభువుకి వంతుండటమే. ఆ తర్వాత మీ డబ్బుని ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి ఖర్చు చేయకూడదు. దేవుడిచ్చిన డబ్బుని దేవుని కొరకే ఖర్చు చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం కూడా ఎవరిది? దేవునిది. ఇది ఎవరి ఆలయము? అది గుర్తుపెట్టుకున్నారు కదా? బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. ఈ శరీరం మీద మాసిపోయిన కొట్టి ఏదైనా పెట్టవచ్చు, జాగ్రత్త. అది దేవునికి మహిమార్థంగా ఉండాలి. దేవునికి మహిమార్థముగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు చెప్పండి మళ్ళా 22లో? యెహోవా మనకు న్యాయాధిపతి.
యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించను. ఆయనే మనలను రక్షించను. ఉజ్జియా ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకోలేదు. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ఉజ్జియా నీలో ఆహారాన్ని తీసేస్తాడు, నీలో సూర్యులను తీసేస్తాడు, నీలో యోధులను తీసేస్తాడు, నీలో ఉన్న న్యాయాధిపతులను కూడా తీసేస్తాడు. ఎందుకనగా న్యాయాధిపతి అయిన యేసు ప్రభువుని నువ్వు కలిగి లేవు. అపోస్తలులు 10వ అధ్యాయము 42వ వచనమండి. అపోస్తలులు 10వ అధ్యాయము 42వ వచనమండి. 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినాడు. ఎవరిని? యేసు ప్రభువుని. దేవుడు మృతులకును సజీవులకును న్యాయాధిపతిగా దేవుడు యేసు ప్రభువుని నియమించినాడు. ఆయన కలిగి ఉండాలి. ఆయన లేకుండా నువ్వేది చేయొద్దు. ఆయనతో చెయ్యి. ఆయనలాగా నడు. ఆయన సమయము వృధా చేయలేదు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆయన అందని వాటి మీద ఎప్పుడూ మనసు పెట్టలేదు. ఒక ఆడియో తయారు చేశాను, అది రిలీజ్ అవుతుంది, రేపు ఎప్పుడు పెడతాను, వినండి. మన పాస్టర్ గారు కదా, వినక్కర్లేదు అనుకోకండి. మన సెల్లలో ఎన్నైతే ఉన్నాయో అన్ని సెల్లలో విని ఒక్కొక్క లైక్ కొడితే 500 మందికి వెళ్తాయి మన వీడియోలు, తెలుసండి. ముట్టుకోట్ల అయ్యగారు ఒక్కరే వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఇవ్వగానే ఆయన ఒక లైక్ కొడతారు. ఎవరో నాగమణి గారు ఒక ఆవిడ ఎక్కడున్నారో తెలియదు. ఆవిడ ఎందుకు మరి ఎలా కొట్టేస్తుందో మొత్తానికి గ్యాప్ వచ్చినప్పుడు లైక్ కొడతాను. ఆ పేరే పని మీకు ఎందుకు ఉండలేదు? మన పాస్టర్ గారే. ఎప్పుడు అనుకోకండి. ఏ టయాన్ని ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ టయాన్ని ఏ మర్మాన్ని ఆయన ఇస్తాడో తెలియదు. వినండి ముఖ్యంగా అది. ఓకే, చూడండి ఇక్కడ న్యాయాధిపతి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు మనలో ఎలా ఉండాలి చెప్పండి? న్యాయాధిపతిగా ఉండాలి. న్యాయాధిపతి అంటే దానికి అర్థం ఆలోచనకర్త. ఎవరు ఆలోచన తీసుకోవాలా? మళ్ళా చెప్పేస్తున్నాను. ఇలా చెప్తే మీరు గుర్తుంచుకుంటారని, ఇంతేగాని ఇంకేం కాదు. పెళ్లి చేస్తే ఎవరు ఆలోచన? అంతే, ఆయన ఆలోచనే. సావు అయితే, అమ్మా నేను చచ్చిపోతాను అనుకోండి, మంగళవారం వచ్చిందనుకోండి, మంగళవారం పూట ఏమి ఎడుతావే అంటారు ఇంకొకళ్ళ. అప్పుడు గ్యాప్ వస్తుంది ఇంకొకళ్ళకి. మా బైబిల్లో కూడా ఏడద్దులు ఉంది కదా, ఎలాగ మంగళవారం వచ్చింది, వీళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి నవ్వుతూ, పాస్టర్ గారు వెళ్ళిపోయారా పాస్టర్ గారు? నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని నవ్వించడానికి కాదు, కోపడుతున్నాను మీ నవ్వులోను. మన అన్నిట్లోనూ ప్రభువే ఉండాలి. ఆయన ఆలోచనే ఉండాలి. ఆయన ఆలోచన చొప్పున నడిస్తే తేడా వస్తుంది అంటారండి. అది ఎంత మాత్రం తేడా రాదు. ఆయన ఆలోచన చొప్పున నడిస్తే తేడా రాదు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు ఇక్కడ అన్నట్టు ఏం చేద్దండి, ఆయన ఆలోచన ఉన్నాం కదా, ఆయన ఆలోచన వాళ్ళకి అర్థం కాదు, లోకంలో ఉన్న వాళ్ళకి దగ్గరికి లోకానికి కొంచెం ఎరుబాగులా కనపడతాం. ఆయన ఆలోచన వెళ్తే అండి, ఆయన ఆలోచనలో వెళ్తే మనం వాళ్ళకి అర్థం కాము. వాళ్ళు ఏయో చెప్తుంటారు మన గురించి. కానీ నీ దేవుడు నీ మీద ఏ దోషారోపణ చేయకుండా ఆయన న్యాయాధిపతి అధికారంలో ఆయన ఆలోచనలో నువ్వు సాగిపోవాలి. ఎబ్రీ పత్రికలో తొందరగా ముగించేసుకుందాం. ఎబ్రీ 1వ అధ్యాయము 8వ వచనం చూడండి అయ్యారు. 8:2-7 కలిపి ఉంటుంది. దూతల కాని చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని
తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చైతే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండ, ఆ మాట పట్టుకోండి, నీ రాజ్యదండము న్యాయార్థమై ఉన్నది. అది దేవుని కుమారుడు రాజ్యదండము ఎలాంటిదండి? న్యాయార్థం. అంటే ఆయన ప్రభుత్వము, ఆయన ఆలోచన న్యాయార్థమైంది. న్యాయార్థమైంది. అపోస్తలుడైన పౌలు అనుకున్నాడు, మాసిదోనియాలో ఒక యవనస్తుడు మా దేశానికి రా, మా ప్రాంతానికి రా, సువార్త చెప్పని ఎవడో ఒక మాసిదోనియస్తుడు, అంటే మాసిదోనియస్తులు వేరే దుస్తులు ధరిస్తారు, ఆ దుస్తులు ధరించిన ఒక యవనస్తుడు పౌలుని పిలిచినట్టుగా దేవుని యొక్క దర్శనం చూసి ఆ ఆలోచన చొప్పున వెళ్ళాడు. అక్కడ చాలా విప్లవాత్మకంగా సువార్త ప్రకటించబడింది. అనేక సంఘాలు అక్కడ స్థాపించబడినవండి. ఆయన ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన బైబిల్లో ఉండే ఈరోజుని నీకు నాకు దొరుకుతుందండి. 12వ అధ్యాయం 23 వచనము ఎబ్రీ పత్రికలోనే 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, ఇంకా చదవండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఎబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనమందరం ఎవరిలో ఉన్నాము? ఈయనలోనే ఉన్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాయింట్ పట్టుకోండి. మనం ప్రభువులో ఉంటే అపవాది ఎక్కడుంటుంది చెప్పండి? మనం ప్రభువులో ఉన్నాం, అపవాది ఎక్కడుంటుంది చెప్పడయ్యా? మనం శోధించే అపవాదట ఆకాశ మండలంలో ఉంటుంది. నిన్ను శోధించే అపవాది ఆకాశ మండలములో ఉంటుంది, కింద ఉండదు, అక్కడ ఉంటుంది. అంటే నిన్ను శోధించే అపవాది అక్కడ ఉంటుంది. నిన్ను శోధించే అపవాది నీ దగ్గరికి రాలేదు, అక్కడుంటుంది. కానీ అక్కడుండి ఏం చేద్ది? ఒక మీట్ ఉంది. ఇక్కడ ఉన్నవాడికి అక్కడికి ఫోన్ చేయడానికి ఎలాగా ఎయిర్ ఫోన్ ఉందో అలాగ అపవాదికి ఒక మీట్ ఉంది. అదేంటండి? ఆలోచన. అది అనుకుంటే నీకు వినపడుతుంది. అదైతే ఆకాశ మండలములో ఉంది, కానీ అది అనుకుని నిన్ను ప్రేరేపిస్తుంది, దగ్గరికి రావటానికి లేదు. అందుకనే మనము ఆకాశ మండలమందున్న దురాత్మ, అంటే మంచి ఆత్మ కాదు, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. అది మంచి ఆలోచన ఇవ్వదు. ఆత్మా నువ్వు చచ్చి అంటున్నావు ఎందుకు? 4 వారాలకు 1 వారం వెళ్తే చాలదా? ఈ ఆలోచన అది వేస్తుంది. పాటలు పాడేస్తున్నారా? పాడేని సగమైందా తెలదా? ఈ ఆలోచన అది వేస్తుంది. ఏదేమైనా సరే ఆరా కొరా బతి చేయటం అది నేర్పుతుంది, దగ్గరికి రాదు, ఆకాశ మండలంలో ఉంటుంది. మన అందరి న్యాయాధిపతి మనలను కాపాడుతున్నాడు. క్రీస్తు రక్తధారంలో మనం కడగబడి ఉన్నాము. జాగ్రత్త. మనం ఇంకను సంపూర్ణంగా పాపాన్ని జయించలేదు, అపవాదిని జయించలేదు, లోకాన్ని జయించలేదు. జయించిన ఆ లోకం, జయించిన అపవాది, జయించిన ఆ పాపం తిరిగి మరలా మన మీద దాడి చేసే అవకాశం ఉంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.